స్వాతంత్ర సమరయోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా నరకంలో ఉన్నారా మీ పుస్తకం ప్రకారం? నేను చెప్తున్నానండి. భగత్ సింగ్ ఉన్నాడు. భగత్ సింగ్ ఎక్కడికి వెళ్తాడు? హిందూ మత గ్రంథాల ప్రకారం భగత్ సింగ్ రాసినటువంటి వ్యాసం ఒకటి ఉంది. ఏం చెప్పండి దాని పేరు చెప్పండి. వై ఐఆమ్ ఏ హేతిస్ట్. వై ఐఆమ్ ఏ హేతిస్ట్ అని ఒక వ్యాసాన్ని రాశాడు. అది ఆ రోజుల్లో చాలా పత్రికల్లో ప్రచురించబడింది. భగత్ సింగ్ ఎవరు? ఒక హేతువాది. హేతువాదులు అంటే నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు నమ్మనటువంటి వాడు. నాస్తికుడు అంతా నరకానికి పోతారని చెప్పి అడుగుడుగా రాసింది గ్రంథాలు. మరి దీని ప్రకారం ఎక్కడికి వెళ్తారు చెప్పండి? హిందూ మత ప్రకారం, హిందూ మత గ్రంథాల ప్రకారం నాస్తికులు అంతా నరకానికి పోతారన్నాడు. అలాంటి భగత్ సింగ్ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? హిందూ మత గ్రంథాల ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలను పాటించినటువంటి వాడు, అంటే శూద్రుడైనటువంటి వాడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ మూడు వర్ణాలకు మాత్రం సేవ చేయాలి. అంతే తప్ప అతను రాజపరిపాలన చేయకూడదు. ఈ మూడు వర్ణాలు పై వర్ణాలు చేసినటువంటి పనులు అతను చేయకూడదు. కేవలం సేవ చేయడానికి దేవుడు సృష్టించాడు, బ్రహ్మను సృష్టించాడు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ఆ కావాలంటే రిఫరెన్స్ నేను చదివిస్తాను. అట్లాగా దాని ప్రకారం హిందూ మత గ్రంథాల ప్రకారం ఛత్రపతి శివాజీ స్వర్గానికి పోడు. వర్ణాశ్రమ ధర్మాలు పాటించలేదు కదా. వర్ణాశ్రమ ధర్మాలు పాటించలేదు కదా. పాటించలేదు అని అంటే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి పోతారని రాసింది మీ గ్రంథాలు. మరి దీని ప్రకారం ఎవరు ఎక్కడ పోతారు? ఛత్రపతి శివాజీ కానీ భగత్ సింగ్ కానీ ఎక్కడికి వెళ్తారో మీరే చెప్పాలి మీ గ్రంథాల ప్రకారం. నేను అంతే కమిటీ అన్నాను. కమిటీ ఎందుకు అన్నానంటే మీరు అన్నారు